నాకు ఈ పాయింట్ కూడా ఎందుకంటే మేము జర్నలిస్టులు మాకు అందరి నాలెడ్జ్ని మేము మా సొంతం చేసేసుకుంటాం. మాకు ఉండదు ప్రత్యేకంగా నాలెడ్జ్ ఏమని. బట్ ఈ విఎఫ్ఎక్స్కి సంబంధించిన స్టూడెంట్స్ కానీ లేదా దాంట్లో ఎక్స్పర్ట్స్ కానీ నాతో అన్న మాటలు అనమాట. చాలా అద్భుతంగా చేశారు వాళ్ళు, తక్కువ బడ్జెట్లోనూ ఎక్కువ ఎఫెక్ట్ పట్టుకురాగలిగారు. వేరే చాలా పెద్ద హై బడ్జెట్లు 100 కోట్లు పెట్టి తీసిన సినిమాలకు కూడా అంత క్వాలిటీ రాలేదని ఒక విఎఫ్ఎక్స్ టీమ్ నాతో నా ఎదురుగుండా కామెంట్ చేశారు మీది రిలీజ్ అయిన వెంటనే, ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే. అదేనంటే ప్రశాంత్ నేను మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఆయన కానీ నేను కానీ వీఆర్ వెరీ ప్యాషనెట్ టువర్డ్స్ మూవీస్. చేయాలనుకున్నప్పుడు ఎక్కడ వేస్టేజ్ అవ్వకుండా ప్రొడక్షన్, ప్రతి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి స్క్రీన్ మీద ఆడియన్స్ కనిపించాలి. డైరెక్టర్ సెంట్ బాటిల్స్కి అయిపోకూడదు. ఇప్పుడు ఈరోజు మూవీ కూడా మేము రష్ తీసింది 2 hours 40 minutes, కానీ కట్ వచ్చింది 2 hours 38 minutes. అంటే 2 minutes కట్ మాత్రమే అంటే ఏది స్క్రీన్ మీద చూపించాలో అదే షూట్ చేసాం. ఓకే, సో ఈ పర్స్పెక్టివ్లో వెళ్తూ ప్రతి రూపాయిని స్క్రీన్ మీద కనిపించే విధంగా ఈరోజు ఈ ప్రాజెక్ట్ని తీర్చిదిద్దాం. అసలు మీరు ఈ ప్రాజెక్ట్ చెయ్యాలని ఎందుకు అనుకున్నారండి? అసలు హనుమాను ఈ ప్రాజెక్ట్ కైండ్ అసలు ఈ కాన్సెప్ట్ నేను ప్రాజెక్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినప్పుడు జాంబీ రెడ్డి అనే మూవీ ప్రశాంత్ గారితో వచ్చింది. అవును, వచ్చినప్పుడు అది మూవీ రిలీజ్ అయిన 1 weekలో నేను ప్రశాంత్ గారిని అప్రోచ్ అయ్యాను. సార్ మీ వర్క్ ఐఎమ్ ఫాలోయింగ్ అప్, కానీ కల్కి కానీ ఇది కానీ కంప్లీట్గా మీ విజన్ డిఫరెంట్గా ఉంటుంది. ఉన్న డైరెక్టర్స్తో కంపేర్ చేస్తే కొంచెం డిఫరెంట్ జనర్లో తీసుకెళ్తుంటారు. సో ఐ వాంట్ టు మేక్ ఏ మూవీ అన్నప్పుడు ఈ కాన్సెప్ట్ మేము ఇప్పుడు హాలీవుడ్లో మార్వెల్, DC అని అవును సూపర్ హీరో ఫ్రాంచైజ్ ఉంది. మన ఇండియన్ సినిమాకి అది లేదు. వచ్చింది అంతకుముందు క్రిష్ వచ్చింది, ఎన్టీఆర్ గారిది సూపర్ మ్యాన్ వచ్చింది, కానీ అది ఒక సింగిల్ సూపర్ హీరో పాయింట్లోనే వెళ్ళింది. ఇట్లా మల్టిపుల్గా ఒక ఫ్రాంచైజ్ బిల్డ్ అవ్వడం అనేది ఈ రోజు వరకు జరగలేదు. ఆ పర్స్పెక్టివ్లో ఈ థాట్ అనుకున్నప్పుడు నేను డైరెక్టర్ గారు దెన్ వీ థాట్ ఇది ఖచ్చితంగా వీ కెన్ టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ అని ఫస్ట్ మేము తెలుగుకే కన్ఫైన్ అయ్యాము. కానీ నేనే డైరెక్టర్ గారిని లేదండి ఇది తెలుగు కాదు, మన ఇండియన్ సినిమా సూపర్ హీరోస్ లాగా మనం ప్రొజెక్ట్ చేస్తే గ్లోబల్గా అంతే కదా, ఎపిక్ హీరోస్ కదా, ఎపిక్ హీరోస్ తెలుగు కాదు కదా, తెలుగు కాదు. సో ఇట్లాంటి హీరోస్ని మనము గ్లోబల్ ఆడియన్స్కి ఇంట్రడ్యూస్ చేయాలి. సో దీస్ ఆర్ ద రియల్ సూపర్ హీరోస్. అవును, వాళ్ళే ఇప్పుడు జేమ్స్ కెమెరూన్ కానీ లేకపోతే స్పిల్బర్గ్ కానీ వాళ్ళే చెప్తున్నారు కదా ఇండియన్ మైథాలజీ నుంచి మేము తీసుకుంటున్నాం క్యారెక్టర్స్ అని. మనకి వెస్ట్రన్ కంట్రీస్ని ఫాలో అవడం అలవాటు, వాళ్ళని ఫాలో అయ్యి న్యూడిటీలు లేకపోతే వైలెన్స్లు ఇవన్నీ కల్చర్ అక్కడి నుంచి మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ వాళ్ళేమో మన ఎపిక్స్ని మన స్క్రిప్చర్స్ని వాళ్ళే అడాప్ట్. ఆ పాయింట్ అదే ప్రశాంత్ నేను అనుకున్నప్పుడు అదే అనుకున్నామండి. అంటే వాళ్ళు మన మైథాలజీ ఆర్క్ పట్టుకొని ఈవెన్ అవతార్లో కూడా మన రిఫరెన్సెస్ ఉన్నాయి. వై నాట్ అవర్ డైరెక్టర్స్ కెన్ మేక్ దట్ బిగ్ వే? మనం ఎందుకు మన ట్రెడిషన్ని కల్చర్ని ఆ లెవెల్లో చూపించలేము అన్న పాయింట్లోనే వి స్టార్టెడ్ దిస్ ఫ్రాంచైజ్. బట్ మీరు స్టార్ట్ చేసిన పాయింట్ అప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా ఏదో చిన్న సైజు ఆంజనేయ స్వామి విగ్రహం లాగా స్టార్ట్ చేసి బడ్జెట్ అది అలా పెరిగిపోతుంది రోజు రోజుకి. దాన్ని అట్లా ఇబ్బంది పడలేదా మీరు? లేదండి, వీఆర్ వెరీ హ్యాపీ ఎవ్రీ టైం. అదే అండి, ఇప్పుడు ఆంజనేయ స్వామి అంటే మేము 100% మా టీం అంతా వెరీ పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ చేశారు. మీరు నమ్మరు, ఈ 3 yearsలో టీం నుంచి ఎవ్వరికి ఒక స్మాల్ ఆర్గ్యుమెంట్ కూడా లేదు. నాకు డైరెక్టర్కి ఈ రోజు వరకు ఒక ఆర్గ్యుమెంట్ కూడా జరగలేదు కనీసం. అంత పాజిటివ్గా మేము వర్క్ చేస్తాం. ఈ ప్రాజెక్ట్కి వర్క్ చేస్తున్నప్పుడు సమ్ ఫోర్స్ ఇట్ హెల్ప్డ్ అస్ టు మేక్ దిస్ బిగ్. ఇది బడ్జెట్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, రిలీజ్ పరంగా కానీ ఎవ్రీ వే. అంటే